ఈ ఎంట్రీ ఏమిటో, నా డాన్స్ ఏమిటో, ఆ పాట ఏమిటో. హాయ్ వనితలు, ఇగో ఇలాగే నవ్వించడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు ఎంటర్టైన్ అవ్వడానికి రెడీ కదా? వెల్కమ్ చెప్పేద్దాము నలుగురు వనితలకి ఆన్ టు ద స్టేజ్. సో ఎంత నలుగురు బాలికలు వస్తే మాత్రం ఏ పాట పెట్టారబ్బా అసలు. నాయమ్మ నా తల్లి ఓ బాలిక. ఓకే, సో మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ కదా. yes వెల్కమ్. హాయ్ 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 హాయ్. బాలికలందరూ కూడా లింగి 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 లింగిడి కబుర్లు చెప్పాలి నాకు. ఓకే డన్. ఓకేనా? ఓకే. తెలుసా మీకు లింగిడి కబుర్లు అంటే? అలా వచ్చేస్తాయి. అలా వచ్చేస్తాయి అంతే. సరే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరు? నా పేరు అమృత, నేను విజయవాడ నుంచి వచ్చా. నేను బీటెక్ చదువుతున్నా. ఓకే. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, రీల్స్ చేస్తూ ఉంటా. రీల్స్ చేస్తూ ఉంటావు. ఓకే, ఇది చేసావా మరి పాట? లేదు చేయలే. ద మోస్ట్ ట్రెండింగ్, హౌ డిడ్ యూ మిస్ ఇట్? చేస్తా. ఎగ్జామ్సా? ఇదే లింగిడి కబుర్లు అంటే. మీరు చెప్పమన్నారు కదా. అవునవును, అందుకే చెప్పేసా. కరెక్ట్, ఇలాంటివే కావాలి మాకు. అందుకే ఎగ్జామ్స్ అని చెప్పి చదువుకుంటాము, ఫోన్ పక్కన పెట్టేసి అనేది పెద్ద లింగిడి కబురు. లేదు, ఫోన్ లో యూట్యూబ్ చూస్తూ చదువుకోవాలి కదా. యూట్యూబ్ చూస్తే ఎలా చదువుకుంటారమ్మా? అంటే అర్థం కాకపోతే యూట్యూబ్ చూస్తూ చదువుకోవాలి కదా, అందుకే ఫోన్ దగ్గర పెట్టుకుంటా. అర్థం కాకపోతే యూట్యూబ్, గుర్తు లేకపోతే గూగుల్, అంతే. ఇలా ఉన్నాయా ఇప్పుడు చదువులు? అంతే, ట్రెండింగ్ చదువు. ఓకే అమృత, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. నువ్వు కూడా ఒక లింగిడి కబురు చెప్పాలి ఇప్పుడు నాకు. చెప్పు, నీ పేరు చెప్పు ఫస్ట్. హాయ్ అక్క, నేను మంజుష. మంజుష, ఓకే. నేను కూడా విజయవాడ నుంచే వచ్చాను. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నువ్వు జాబ్ చేస్తున్నావా? ఇది జింగిడి కబురు. కోశానని అనుకుంటారా నీ పిట్ట పర్సనాలిటీ చూసిన వాళ్ళు ఎవరన్నా? అనుకోరు కదా, అదే నిజం. అదే నిజం. బా, ఎంత అదృష్టం. ఇలా సన్నగా ఉంటే హాయిగా అసలు ఎవరు కూడా చక్కగా మనం ఇంకా ఏ చదువుకుంటున్నామో, ఏ కాలేజో అలా అనేసుకుంటూ ఉంటారు కదా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నావు? ఏం జాబ్ చేస్తున్నావు? 2 years అయింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను బెంగళూరులో. ఓకే, సో చెన్నకిద్దిరా, హేగిద్దిరా, బిసిబిల్లాబాత్ అంతా అదేనా? ఓకే, సో గుడ్ లక్ మంజుష, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. అండ్ ఇటు హాయ్ అక్క, నువ్వు కూడా జాబ్ చేస్తున్నావా? అంత కంగారు పడకండి. స్టడీయింగ్. ఓకే. నా పేరు ఆశ్రిత, నేను విజయవాడ నుండి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్, అలా అలా. యాక్టింగ్, డాన్సింగ్, సింగింగ్, టాకింగ్, మంచింగ్, స్లీపింగ్, బీటింగ్, అలా అలా అలా. అంతేనా? వాచింగ్ రీల్స్, డూయింగ్ రీల్స్? బోత్. అక్కడేమో రెండు అంటున్నారు, వాచింగ్ అంటున్నావు. ఇంకా ఆవిడ నువ్వే ఆడేస్తే సిస్టర్ సిబ్లింగ్ థింగ్స్. సిబ్లింగ్ థింగ్స్. అందరూ ఆల్ 4 of you? లేదు, వాళ్ళు ముగ్గురు. మీరు ముగ్గురు సిబ్లింగ్స్. ఓకే,
సో నీ హాబీస్ అంటే అన్ని ఇంగ్లే. అంతే. లింగ్ 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 కూడా ఇంగే. జింగ్లే. చూసావా? లింగ్. ఇంకేమన్నా? డ్రాయింగ్. ప్లేయింగ్ అన్ని. లింగ్ లింగ్. బాలిక. సో ఆశ్రిత, ఓకే ఆశ్రిత, మరి ముగ్గురు సిస్టర్స్ అన్నావు, ఏమన్నా మాట్లాడుకుని వచ్చారా మరి? అరే ఈ రౌండ్ నువ్వు ఆడు, ఆ రౌండ్ నేను గెలుస్తా, అబ్బా వదిలేసే, ఇలాంటివి ఏమన్నా? లేవు. నో నథింగ్, నో మ్యాచ్ ఫిక్సింగ్స్ కదా? లేవు. ఓకే ఆశ్రిత, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్. నీ పేరు? నేను నాగజాష్నవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాగజాష్నవి, ఓకే. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను కూడా సాఫ్ట్వేర్ డెవలపరే. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, ఇరిటేటింగ్, ఇంగ్లే. నువ్వు వేసే లింగ్ లింగ్. బాలికలు నలుగురు బాగున్నారు. ఈ బాలికలతో ఇవాళ మనం స్టార్ వనిత ఆడిపోతున్నాము. ఓకే, లింగ్ 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 లింగడి. ఇంకెలా ఉంటుందో ఎపిసోడ్ స్టార్టింగ్ ఇలా ఉంటే ఇంకా ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్. ఇప్పుడు ఇంకా మేమందరం ఉన్నాం కదా, ఇంకా ట్రెండ్ అవుతుంది. అంతే నిజమే, మనం చేస్తే ట్రెండింగ్ అంతే. ఓకే, సో మరి ముందుగా మీకు మా ట్రెండింగ్ ట్రోఫీని చూపించేస్తా. ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ. ఓకే, ఇది మీ లింగడి కబుర్లకి జింగిడి కబుర్లకి పడదు. ఓకే, ఆడి గెలుచుకుని వెళ్ళాలి. మరి మీరు పడిపోతే మాకు ఇచ్చేస్తారా? ఏమిటి మీరు మాకు పడిపోతే మీరు ఇచ్చేస్తారా? నేను మీకు పడిపోతే ఏమొస్తుంది? నా మొహం మహా అయితే మీరు వస్తారుగా. మహా అయితే ఒక చక్కగా కాసేపు కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటామేమో. ట్రోఫీ కన్నా విలువైంది మీరు వస్తారుగా. ఇది లింగడి మామూలు లింగడి కాదు ఇది. అన్నమాట ఇలాంటి కబుర్లన్నీ ఆటలో చూపించి అందరూ బాగా ఆడి మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేసి ట్రోఫీ తీసుకెళ్ళండి. ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. ఇవాళ మీరు ఆడబోయే గేమ్ అంతా ఈ కప్పులతోనే. ఓకే, మంజుష అండ్ అమృత ముందు మీరు ఇద్దరు, తర్వాత హర్షిత అండ్ జాష్నవి. ఏం లేదు, మొత్తం 12 కప్స్ ఉన్నాయి. 12 కప్స్ ఇలా ఫస్ట్ లైన్ గా పెట్టేసుకోవాలి. ఓన్లీ 1 హ్యాండే యూజ్ చేయాలి. ఓకే, సెకండ్ లైన్ కూడా పెట్టేయాలి. సేమ్ 4 కప్స్. అన్నిటికీ కూడా జస్ట్ 1 హ్యాండే యూజ్ చేయాలి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత అగైన్ యూ షుడ్ పిక్ ఎవ్రీథింగ్. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో పెడతారు. మళ్ళీ ఒక చిన్న టవర్ కట్టాలన్నమాట. ఓకే ఓకే, అలా ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఇలా చుట్టూ తిరిగి వచ్చి ఈ పువ్వు తీసుకొచ్చి దానిపైన పెట్టాలి. అలా ఎవరు కంప్లీట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళు విన్ అయినట్టు. ఒక్కొక్క కప్కి 10 కాయిన్స్ ఉంటాయి. అక్కడ 120 కాయిన్స్ వస్తాయి. ఫ్లవర్ ఎక్స్ట్రా పెడితే 10 కాయిన్స్ వస్తాయి. టోటల్ 130 కాయిన్స్ గెలవచ్చు. టైం లిమిట్ ఏమీ లేదు. స్పీడ్ గా ఎవరు ఫస్ట్ టవర్ కంప్లీట్ చేసి ఫ్లవర్ పెడితే వాళ్ళు విన్ అయినట్టు. అక్కడితో పక్క వాళ్ళ గేమ్ కూడా అయిపోతుంది. గ్లాసెస్ మొత్తం అలా స్టిఫ్ గా ఉన్నప్పుడే మీరు ఫ్లవర్ పెట్టాలి. పడిపోతే అప్పుడు మళ్ళీ సెట్ చేసుకుని నీట్ గా అరేంజ్ చేసుకుని అప్పుడు ఆడండి. రెడీ? అమృత అండ్ మంజుష కమ్. ఒక హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి. ఒక హ్యాండ్ తోనే ఆడాలి. 3, 2, 1 గో. రివర్స్ లో ఫాస్ట్ గా. yes, వెరీ గుడ్. అశ్రిత చూసుకో, నువ్వు సెకండ్ హ్యాండ్ వాడావు.
పెట్టేసింది. రండి కమ్. అమృత, సో 120 కాయిన్స్ నీకు అండ్ 130 కాయిన్స్ నీకు. అన్ని పెట్టాలి, పెట్టిన తర్వాత అటు తిరిగి వెళ్ళి ఫ్లవర్ తీసుకోవాలి. ఓకే, 1 హ్యాండ్ బ్యాక్ పెట్టేసుకోండి అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. కప్స్ జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. Go fast. Good. లాస్ట్ లో ఇంకో హ్యాండ్ వాడబోయి మళ్ళీ వెనకొచ్చి. ఓకే, 120 కాయిన్స్ అండ్ నీకు 130. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. ఇప్పుడు మన సెకండ్ రౌండ్. పకడో పకడోలో అమృత ఇటు, మంజుష అటు నించుంటారు. ఓకే, ఈ కోళ్ళు అమృతవి, ఆ కోళ్ళు మంజుషావి. ఈ కోడి ఒకళ్ళు తీసుకుంటారు, మొత్తం ఇలా వీటి మధ్యలోంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ కోడిని ఇక్కడ పెట్టేస్తారు. ఓకే, అలా 4 కోళ్ళు పెట్టేసిన తర్వాత 4 కోళ్ళు నించునేలాగా పెట్టాలి అక్కడ. అలా పెట్టేసిన తర్వాత ఇటు పక్కన రింగ్ ని తీసుకొచ్చి ఫస్ట్ కోన్ లో వేసేయాలి. కోడ్ని పట్టుకుని వెళ్ళేటప్పుడు జిగ్జాగ్ వెళ్ళాలి, వచ్చేటప్పుడు మామూలుగా వచ్చేయచ్చు. అండ్ రింగ్ కోసం వెళ్ళినప్పుడు కూడా నార్మల్ గా వెళ్ళిపోవచ్చు. దేర్ ఇస్ నో జిగ్జాగ్. ఇక్కడ వేయాలి. ఫస్ట్ కోన్ ఉంది కదా ఇక్కడ, ఇక్కడ తెచ్చి వేయాలి. ఓకేనా? అది గేమ్. టైం లిమిట్ ఏం లేదు. ఇందాకట్లాగే ఎవరైతే ఫస్ట్ 4 కోళ్ళు పెట్టేసి రింగ్ వేసేస్తారో వాళ్ళు వినేనట్టు. ఒక్కొక్క కోడికి 10 కాయిన్స్, రింగ్ కి 10 కాయిన్స్, మొత్తం 50 కాయిన్స్ గెలవచ్చు. రెడీ? ఏంటి మంజుష నవ్వుతున్నావు? చెప్పు. మళ్ళీ మా ఇద్దరికే వచ్చిందని. ఎప్పుడు మీ ఇద్దరికే వస్తుంది అంతే. ఇలా నించున్నారు కదా. అవును. ఏం నచ్చలేదా నీకు? ఓకే, పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఎవ్రీ క్రైమ్ యు బోత్ ఆర్ పార్ట్నర్స్. ఒక క్రైమ్ చెప్పు నాకు. టెల్ మీ వన్ క్రైమ్. క్రైమ్ అంటే ఒకటంటూ ఏం లేదు, చాలా ఉంటాయి. అదే ఆ చాలాలో ఒకటి చెప్పండి. బయటికి వెళ్తాం తెలియకుండా, నన్ను వదిలేసి బయటికి వెళ్తాం. చిన్న పిల్ల కదా, తీసి పాడేశారు. సాడ్ రియాలిటీస్ ఐ నో. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, చిన్న పిల్లల మనసులు అస్సలు అర్థం చేసుకోరు. మీరు తిరిగేస్తే అయిపోద్ది, అది అందరు తిప్పుతారు పాపం. తన బ్యాచ్ వేరే, మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటారు. అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్దు. వాళ్ళిద్దరు తీసుకెళ్తారు కాబట్టి మా ఫ్రెండ్స్ తో వెళ్తా. ఇట్ ఫర్ టాటా. యా బా, కానీ చాలా స్మార్ట్ గా ఉంది అసలు. ఇచ్చి పడేసే టైప్ లాగే ఉంది. ఓకే, సో ఇలా సరదా క్రైమ్స్ అయితే పర్లేదు, జాగ్రత్తగా ఉండండి. రెడీయా? అగైన్ పార్ట్నర్స్. లెట్స్ సీ ఇది క్రైమ్ అవుతుందో ఏమవుతుందో. 3, 2, 1 గో. ఫాస్ట్ గా ఓకే, ఫాస్ట్. అన్ని కోళ్ళు నించునే ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా, రింగ్ వేసేయ్. అయిపోయింది, డన్. లాస్ట్ లో పోయింది. ఏంటి ఇలా పకోడీ అయిపోయింది కోడి గేమ్? ఏం జరిగింది? అలా అయిపోయింది అంతే. అలా అయిపోయింది. మాట వినలేదు. క్రైమ్ జరిగింది. ఎస్, ఈ క్రైమ్ లో ఎవరయ్యా బాధితులు అంటే పాపం ఆ కోడి. చూడదాన్ని ఇలా పెట్టావు. నించోనట్ట, పడుకున్నట్ట, అది తింటుంది ఇలా వంగుని. యోగా చేస్తా. లేదు, యోగా తింటుంది. నేనే వేసా మేత. నువ్వే వేసావా? నీ మేతకి నువ్వే బలయ్యావా? కోడిని పెంచాలని నేను బలవ్వాలి కదా. మొత్తానికి అలా లింగిడి కబుర్లు చెప్తూ ఆట కూడా లింగిడిగానే ఆడింది. సో మొత్తం 40 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ నీకు 50. థ్యాంక్ యూ. నీకు 50 కాయిన్స్ వచ్చాయి కాబట్టి నువ్వు ఇంకొక 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ కోళ్ళు ఇచ్చే కాయిన్స్ కూడా నీ స్కోర్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 8 కోళ్ళు ఉన్నాయి మొత్తం. 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకో. 4.
4 and 6. ఓకే. సో ఫస్ట్ ఏది చూద్దాం, 4 ఆ 6 ఆ? 4 చూద్దాం. 4 ఆ? ఓకే. కోడి నెంబర్ 4. అవును, నువ్వు ఈ పాట పాడతావా? లింగి 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 ఏది పాడు ఒకసారి. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి తర్వాత మాయమ్మ మా నాన్న పెదనాన్న పెద్దమ్మ. పాడు పాడు పాడు. నా చీర బాగున్నదిగా. ఏమిటది? తన చీర కట్టింది కాబట్టి బాగుందని మీరు చెప్తుంది, అది మీరు నోటీస్ చేయాలి. నా చీర బాగున్నదిగా. బాగుంది కానా? అబ్బా, అసలు ఏమన్నా పాడేవా నువ్వు? ఓకే, చూద్దాం ఎవరు నలుగురులో ఎవరు కరెక్ట్ గా పాడతారు ఈ పాట. లిరిక్స్ తో సంబంధం ఏముంది, బీట్ ముఖ్యం. శృతి ఇంపార్టెంట్ అంటావు, అక్షరాలు ఏవైనా పర్వాలేదు అంటావు. అంతే, బీట్ ముఖ్యం. అప్పుడైతే ఇక్కడ గుడ్ ఇంపార్టెంట్, కాయిన్స్ ఏవైనా పర్వాలేదా? లేదు లేదు, ఇది రెండు ఇంపార్టెంట్. ఆహా, ఓకే చూద్దాం ఎన్ని కాయిన్స్ వచ్చాయో. కాయిన్స్ ప్లీజ్. ఇప్పుడు ఇంకొకటి కూడా అడిగావు కదా, 6 రైట్? సో ఆ 6 నెంబర్ కోడి కూడా చూసేద్దాం. కాయిన్స్ ప్లీజ్. కోడి నెంబర్ 6. రెడీ అమృత? నువ్వు ఒక్క కోడి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కోడి కావాలి చెప్పు. 1. కోడి నెంబర్ 1. ఓకే, కోడి నెంబర్ 1 ప్లీజ్. నువ్వు పాడి పాట. లింగిడి 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 మా అమ్మ మా తల్లి బాగుంది చీర. బాగుంది చీర. ఓకే, కోడి నెంబర్ 1 చూపించేయమ్మా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. రెడీ ఆశ్రిత? నువ్వు నడుస్తుంటేనే పడిపోయేలా ఉన్నావు, నువ్వు పరిగెడితే ఎలా ఉంటావు? ఓకే రెడీ, 3, 2, 1 గో. వాయమ్మో పాతల్లో. ఒరే ఒరే ఒరే, అరే బంగారం, స్లో స్లో. కోడి హడావిడొద్దు. కోడి అర్రే రే 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 రే. పిల్ల కోడి. కోడి ఏం పరిగెత్తావు తెలుసా నువ్వు? అసలు ఎంత క్యూట్ గా పరిగెత్తింది అసలు, ఇట్లా ఇట్లా. 40 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ నీకు 50. థ్యాంక్ యూ. మరి గెలిచాంగా, యా పాట పాడాలిగా. లింగి 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 లింగిలి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుస్మతి కుస్మతుల్ల ఆనంద ఆనందుల శ్రీకాకుళం శ్రీకాకుళం చిన్నది నాయమ్మ నా తల్లి నా చీర ఓ బాలిక. కరెక్ట్ లిరిక్స్ అబ్బా, అసలు సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు. ఓకే, 2 and 3. ఫస్ట్ 2 ఓపెన్ చేద్దామా, 3? 2. కోడి నెంబర్ 2. అండ్ కోడ్ నెంబర్ 3 కూడా ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. కోడ్ నెంబర్ 3. రెడీ ఆశ్రిత? రెడీ. నెంబర్ బోలో. 8 and 5. 8. ఓకే, పాట. ఏ పాట కావాలి? నువ్వు ఏ పాట పాడినా వింటా ఆశ్రిత నేను. ఓకే, మీకోసం ఒక పాట పాడతా. పాడు. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించరే
పై పైన రూపాలు కాదులే లోపల ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. అబ్బా ఈ లింగడి పాటిని కానీ ఎలా ఉందో హాయిగా చక్కగా అసలు. అంటే ఈ పాట బాలేదని కాదు, ఇది కొంచెం ఇంకా బాగుందని. సో చూద్దామా కాయిన్స్? చూద్దాం. కాయిన్స్ ప్లీజ్. పకడు అయిపోయేసరికి స్కోర్లు చూద్దాము. రెడీ ఫర్ ద గోల్డెన్ ఆఫర్ గర్ల్స్? Yes. గోల్డెన్ ఆఫర్. సో ఇదే మా గోల్డెన్ ఆఫర్. దీన్ని లీడ్ స్కోరర్ వాళ్ళు ఫ్రీగా ఆడచ్చు. నెక్స్ట్ కొంచెం స్కోర్స్ తక్కువ ఉన్న వాళ్ళు కొన్ని కాయిన్స్ మాకు ఎదురిచ్చి ఆడాల్సి ఉంటుంది. మంజుషా నువ్వు లీడ్లో ఉన్నావు, ఆడతావా? దా ఈ కన్నంలోంచి చేయి పెట్టి చిన్న గోల్డ్ బార్ని తీస్తే 30 కాయిన్స్ వస్తాయి, పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ వస్తాయి. మొత్తం 80 కాయిన్స్ గెలవచ్చు. దా రెడీ స్టార్ట్. జాగ్రత్తమ్మా. అరచేతి మీద బ్యాలెన్స్ చేసుకుని తీయి. రెండు చేతులు పెట్టచ్చా? నీ ఇష్టం పెట్టు. నీ సైజ్కి రెండేంటి, నువ్వు కూడా దూరచ్చు. ఇప్పుడు తీ. తీసేయి. వచ్చేసింది. ఇది ఇచ్చేయమ్మా, ఇటు ఇచ్చే. 30 కాయిన్స్ ప్రస్తుతానికి. అది కూడా ట్రై చేయి. వేసేసుకో. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ 280తో నువ్వే ఉన్నావు జాష్నవి. ట్రై చేస్తావా? 10 కాయిన్స్ ఇవ్వాలి. షూర్. ఓకే, -10 కాయిన్స్. గుడ్ జాబ్. అది కూడా తీసే. అలాగే 80 కాయిన్స్ వచ్చేస్తాయి. తీసేస్తే ఈ గోల్డ్ ఇస్తారా? నాకు నిజం గోల్డ్ ఇస్తారా? ఇది తీసేస్తే 80 కాయిన్లు ఇస్తాం. ఏమేమి గోల్డ్ ఇవ్వచ్చు, గోల్డెన్ ఆఫర్ అని పెట్టారు. 80 కాయిన్లు ఇస్తాం అంతే. అదే గోల్డెన్ ఆఫర్. ట్రై చేస్తాను. వద్దంటే ఇది కూడా లోపల పెట్టేస్తా. వద్దులేండి, 80 చాలు. తీసుకెళ్ళో. చిన్న లాజిక్, జాగ్రత్తగా తీసి. ఏం దీన్ని ఎలా తీసావో అలాగే. బ్రెయిన్ యూస్ చేయాలంటే కష్టంగా ఉంది. బ్రెయిన్ లేని నేను. హ్యాండ్ వాడు ప్రస్తుతానికి. బ్రెయిన్ నుంచే ఫంక్షన్స్ కదా అని. నువ్వు తీస్తున్నది కరెక్టే, కొంచెం బ్యాలెన్స్ చేసుకుని తీసే. మెడలో ఉన్నవి ఇంకెవరైనా మెడ పట్టదుగా. మెడ పట్టదుగా. పడితే దూర్చేసేదానివే. దూర్చేస్తా.
పట్టుకోకలే ఓ మై గాడ్ ఇప్పుడు రికార్డు బ్రేక్ చేసేలాగా స్కోర్ చేస్తే సరిపోద్ది దాన్ని బ్రేక్ చేయక్కర్లా ఏమన్నా అయితే దానికా నాకా నీకే తొక్కలో పోతే మీరున్నారుగా నీకేమన్నా అయితే మీరున్నారుగా నేనుంటా కాటన్ పెట్టినంత ఏం చేయలేను కదా ఏం లేదు మీరు ప్రేమతో పెడతారుగా ఉండు లేదు ఓకే ఇగో ఇక్కడతో ఆపేద్దాం నా మాటను ఒకసారి ట్రై చేయను తీసుకుంటుంది 30 కాయిన్స్ చాలు వెళ్ళు మీరిద్దరూ ఆడదాం అనుకున్నారు కానీ ఈ సిచ్యువేషన్ లో దీన్ని ఆడడం అయితే కరెక్ట్ కాదు బికాజ్ స్కోర్ కంటే చేతులు చాలా ఇంపార్టెంట్ తీసిన గాజులు అలాగే వేసేసుకోండి ఈ రౌండ్ ఇక్కడతో ఆపేద్దాం మనం సో మీ దగ్గర నుంచి మేము యాక్చువల్ గా 20 తీసుకుని మిమ్మల్ని ఆడనివ్వాలి సో మీరు ఒకవేళ చిన్నది తీసారు అనుకున్నా ఒక 10 మీకు ప్రాఫిట్ కదా ఆ 10 మీకు మేము ఇప్పుడు ఇచ్చేస్తున్నాం టూ సెవెంటీలో ఉన్నారు ఓకే రిస్క్ వద్దు సరేనా నీకు రిస్క్ కావాలి అంటే ఇంకేదైనా ట్రై చేయి ఇక్కడ మాత్రం వద్దు మీరు చెప్పారు కాబట్టి వింటున్నా వద్దు గుడ్ గర్ల్ అమ్మ ఈ రౌండ్ ఇలా ఇక్కడతో అయిపోయిందండి స్కోర్లు చూద్దాం చెప్పుకోండి చూద్దాం ఓకే చెప్పుకోండి చూద్దాం చూద్దాం ఈ రౌండ్ లో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి ఒక్కో కార్డు వెనకాల సగం సగం ఫేస్లు ఉంటాయి సెలబ్రిటీస్వి అవి చూసి గెస్ చేయాలి ఓకే 2 ఆప్షన్స్ ఉంటాయి ఈచ్ కార్డ్ లో కరెక్ట్ గా చెప్పేస్తే 2 ఆప్షన్స్ కూడా స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి ఆ కాయిన్స్ వెనకాల రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి ఓకే ఒక్క కాయిన్ ఏదన్నా మీరు ఇలా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆ గిఫ్ట్స్ మీరు తీసుకోవచ్చు ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్తే 30 సెకండ్స్ మాత్రమే మీ టైం రాంగ్ ఆన్సర్ చెప్తే ఏముండదు ఇప్పుడు అమృత ఆడుతున్నప్పుడు ఆశ్రిత నీకు ఒకవేళ తను చెప్పలేకపోతే ఆ క్వశ్చన్ నీకు పాస్ అవుతుంది తనకి 30 సెకండ్స్ టైము ఆ క్వశ్చన్ నీకు పాస్ అయిన తర్వాత నీకు ఓన్లీ 10 సెకండ్సే ఉంటాయి ఆ 10 సెకండ్స్ లోనే నువ్వు చెప్పగలగాలి సరే ఓకే కానీ కాయిన్స్ అయితే వస్తాయి రైట్ ఆన్సర్ అయితే బట్ ఇక్కడ వరకు అయితే రాలేరు బికాస్ అది పాస్ అయిన క్వశ్చన్ కాబట్టి సేమ్ మీకు కూడా అలాగే ఒకళ్ళ క్వశ్చన్ ఒకళ్ళకి పాస్ అవుతుంది రెడీ ఫస్ట్ లీడ్ స్కోరర్ తో స్టార్ట్ చేద్దాం మంజుష 1 2 3 4 ఏ కార్డ్ కావాలి 2 కార్డ్ నెంబర్ 2 ఇప్పటి వరకు నువ్వు స్క్రీన్ మీద చూసిన ఫేస్లు ఒకెత్తు ఇప్పుడు మా వాళ్ళు పెట్టే ఫేస్లు ఒకెత్తు చూడు కావాలంటే ఇప్పుడు తెలిసిపోతుంది చూడు 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 తెలుస్తుంది రివీల్ చేయండి 30 సెకండ్స్ మాత్రమే టైం కమ్ ఆన్ బి నయనతార ఓకే ఎవరు చెప్పొద్దు ఎన్టీఆర్ అనుకుంటాయే కరెక్ట్ గా చెప్పాలి కన్ఫర్మ్ గా చెప్పు టైమ్ అప్ ఎన్టీఆర్ ఆప్షన్ బి నయనతార అన్నావు ఆప్షన్ ఏ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఓకే నువ్వు సేమ్ సేమ్ ఎన్టీఆర్ అండ్ నయనతార సేమ్ సేమ్ ఓకే చూద్దాం ఆప్షన్ ఏ ఎన్టీఆర్ అండ్ ఆప్షన్ బి నయనతార అంటున్నారు ముందు ఆప్షన్ ఏ రివీల్ చేద్దాము అండ్ ఇట్ ఇస్ ఎన్టీఆర్ అండ్ ఆప్షన్ బి చూద్దాం ఓకే రైట్ ఆన్సర్ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరు చెప్పు టక్ మరి అదుర్స్ అంటే డబుల్ యాక్షన్ అని గుర్తుంది సినిమా పేరు గుర్తురాలా డబుల్ యాక్షన్ గుర్తుంది కానీ సినిమా పేరు గుర్తురాలేదా అండ్ ఇట్స్ రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు నువ్వు స్టార్ వనిత కాయిన్స్ వరకు చేరుకున్నావు అండ్ ఆ కాయిన్స్ లో ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ కాయిన్స్ వెనకాల ఏదో ఒక కాయిన్ వెనకాల 10 గ్రామ్స్ గోల్డ్ ఉంది ఒక కాయిన్ వెనకాల స్కూటీ ఉంది ఒక కాయిన్ వెనకాల కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఒక కాయిన్ వెనకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఒక కాయిన్ వెనకాల బోల్డ్ అని కాయిన్స్ ఉన్నాయి అలా ఏవి ఎక్కడైనా ఉండొచ్చు ఒక లెటర్ సెలెక్ట్ చేసుకో ఎన్ ఎన్ ఓకే లెటర్ ఎన్ ఇప్పుడు నెక్స్ట్ లీడ్ ఎవరున్నారు నువ్వే జైష్ణవి ఓకే 3 కార్డ్ 3 సెలెక్ట్ చేసుకుంది జైష్ణవి మరి కార్డ్ 3 లో సగం సగం మొహాలు ఎవరివో చూద్దాం 30 సెకండ్స్ టైమ్
బాగా ఆలోచించి చెప్పు. బి సిద్ధార్థ, ఏ జెనీలియా అనుకుంటున్నాను. ఆలోచించి కరెక్ట్ గా చెప్పు. 30 seconds మాత్రమే టైం. జెనీలియా అండ్ సిద్ధార్థ. ఓకే, ఆప్షన్ ఏ జెనీలియా, ఆప్షన్ బి సిద్ధార్థ్, ఆప్షన్ బి సిద్ధార్థ్. ఓకే, ఎనీ గెసెస్ మంజుష? సేమ్ సిద్ధార్థ్ అండ్ జెనీలియా. సేమ్ సిద్ధార్థ్ అనుకుంటున్నా, ఏ తెలియట్లా. ఏ తెలీదా నీకు? ఓకే, యు? రెండు తెలియదు. రెండు అమ్మా మా తల్లి. ఓకే, సో ఆప్షన్ ఏ జెనీలియా, ఆప్షన్ బి సిద్ధార్థ్ అనుకుంటున్నారు. రివీల్ చేసేద్దాము. ఆప్షన్ ఏ ముందుగా చూద్దాం. అండ్ ఎస్, ఇట్ ఈస్ జెనీలియా, the cute bubbly girl Jenilia. And option B Siddharth. Super, Siddharth and Jenilia, cute pair, hit pair. Yes, boys nunchi kada. Yes. Yes, so right answer 20 coins. Charmanta coins chudama. ఓకే. వి. Letter V, V for సర్నేమ్. surname. Okay, సో లెటర్ వి సెలెక్ట్ చేసుకుంది. వి వెనకాల ఏం గిఫ్ట్ ఉంది జష్నవి కోసం? లెట్స్ సీ. 50 coins ప్లస్ ఇంకో ఛాన్స్. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఇంకొక లెటర్ సెలెక్ట్ చేసుకో. ఆర్. ఓకే, లెటర్ ఆర్. అండ్ ఇప్పుడు ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఫస్ట్ ఎవరు ఆడతారు? మీ ఇష్టం. చెప్పేసింది ఆన్సర్ ఆల్రెడీ. అమృత, ఓకే, ఏ కార్డ్ కావాలి చెప్పు. 1. కార్డ్ 1. ఆహా, బి వెంకటేష్. బి వెంకటేష్. ఓకే, ఏ త్రిష. త్రిష. ఓకే, బి వెంకటేష్, ఏ త్రిష. నువ్వు చెప్పు హర్షిత. సేమ్ అంతే. సేమా? బి వెంకటేష్, ఏ త్రిష. అంతే. అంతేనా? అంతే. తిరిగేసిన వెంకటేష్ లోనే కనబడుతున్నారా? అంతే, వెంకటేష్ లోనే కనబడు. వెంకటేషేనా? ఓకే, సో చూద్దాం. ఆప్షన్ బి వెంకటేష్ గారు, ఆప్షన్ ఏ త్రిష అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏ రివీల్ చేసేద్దాం. yes, it is త్రిష. ఆప్షన్ బి చూద్దాం. వెరీ గుడ్. ఈ రౌండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇలా స్టార్ వనిత కాయిన్స్ వరకు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో లెట్స్ సీ అశ్విత ఏం చేస్తుందో తర్వాత. సో ముందైతే మనకి స్టార్ వనితలో ఏమొస్తుందో చూద్దాం. ఏ కాయిన్ కావాలి సెలెక్ట్ చేసుకో. ఏ. ఎక్కడ ఏ? బోల్డ్ ఏలు ఉన్నాయి. ఫస్ట్ ఏ. స్టార్ లో ఏనా, వనితాలో ఏనా? స్టార్ లో ఏ. స్టార్ లో ఉండే ఏ. ఓకే, ఏ ఫర్ ఆశ్రిత. అమృత. సారీ, ఏదో ఏ ఫర్ అమృత. ఓకే, చూద్దాము లెటర్ ఏ వెనకాల ఏముందో. ఒకదానివే ఉన్నావు, మిగిలింది కార్డు కూడా ఒకటే. చూద్దామా? చూద్దాం. ఓకే, కార్డ్ నెంబర్ 4 కదా? యా, కార్డ్ నెంబర్ 4 ఒకటే ఉంది. ఆ కార్డు ఓపెన్ చేసేద్దాము అశ్విత కోసం. ఇద్దరు అబ్బాయిలేనా? బి రామ్ చరణ్. ఏ ఏ ఏ పేరు గుర్తు రాట్లా. ఏ గోపిచంద్. ఏ గోపిచంద్, బి రామ్ చరణ్. ఓకే, బి రామ్ చరణా? సారీ, రామ్ 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 పొత్తినేని. రామ్ పొత్తినేని. గోపిచంద్. గోపిచందేనా? అంతే. ఓకే, ఏ గోపిచంద్, బి రామ్ పోతినేని
2 హీరోల పేర్లు ఒకటి అవడం వల్ల రామ్ చరణ్ కాస్త రామ్ పోతినేని అయిపోయాడు చూసారా అసలు. అలా అయిపోయింది. సరే చూద్దాం, ఆప్షన్ ఏ చూద్దాము. మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు అండ్ ఆప్షన్ బి రామ్ చరణ్ కదా. రామ్ పొత్తినేని. రామేనా? ఓకే చూద్దాం. రామ్ చరణ్ చెప్పాల్సింది, భలే ఉండేది. 2 రైట్ ఆన్సర్, 20 కాయిన్స్. వెరీ క్యూట్. మేము అందరం నవ్వుతూనే ఉన్నాం ఆశ్రిత, మామూలుగా ఎంజాయ్ చేయలేరు ఈ పర్ఫార్మెన్స్. సూపర్. ఓకే, సో గండర్ బాయ్ చెప్పండి. స్టార్ వనిత కాయిన్స్ కి వెళ్ళి ఓ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే మన స్కోర్ కూడా పెరుగుతుంది. ఓకే, ఏ కాయిన్ కావాలి చెప్పు. వనితాలో లాస్ట్ ఏ. వనితాలో వి అంట అన్నట్టుగా చెప్పావు. ఓకే, లాస్ట్ ఏ. ఓకే, ఆ మూల ఉన్న అక్షరాన్ని ఇప్పటిదాకా ఎవరు కదపలేదు, అందుకే నేను కదిపా. చూద్దాం. ఓకే, లెటర్ ఏ, వనితాలో ఉన్న లాస్ట్ చివర ఏ. అందుకే లాస్ట్ తీసుకున్నా. చూద్దాం, ఇంకొక లెటర్ ఏదన్నా సెలెక్ట్ చేసుకో. ఈసారి ఇంకే మూలకి వెళ్తావు. వనితాలో ఫస్ట్ ఏ. వనితాలో వి పక్కన ఉండేటువంటి ఏ, ఆ ఏ వెనకాల ఏముందో చూద్దాం. నీ స్కోర్ ఇప్పుడు ఎంత తెలుసా? 390. వావ్, సేమ్ ఇద్దరు పక్క పక్కన వెళ్తూ ఉన్నారు. సిబ్లింగ్స్ కదా. అదే ఈవిడ కూడా సిబ్లింగ్ ఏగా, ఈవిడ ఎందుకు ముందు పరిగెడుతుంది మరి? అంటే పిన్ని మాకన్నా పెద్ద కాబట్టి ఫస్ట్ పరిగెడుతుంది. మీ పిన్న సాడ్ రియాలిటీ. ఏదో ఒకసారి పిలవండి పిన్ని. పిన్ని ఎప్పుడు పిలవరు, ఇదే ఇంకొకసారి. బాగుంది, పిన్ని. గోల్స్ ఇవ్వలేను. ఓకే, సో అలా ఈ రౌండ్ చెప్పుకోండి చూద్దాం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేస్తే లీడింగ్ లో ఉంది నాగజైష్ణవి విత్ 440 కాయిన్స్. ఆడిద్దాము మనం ఫైనల్ రౌండ్ ఇన్ టుడేస్ ఎపిసోడ్, లక్కు కిక్కు. ఓకే, సో లక్కు కిక్కు రౌండ్ లోకి వచ్చేసాము. లాస్ట్ రౌండ్ ఇవాళ ఎపిసోడ్ కి. ఈ రౌండ్ ని లీడ్ స్కోరర్ స్టార్ట్ చేస్తుంది. ఓకే జైష్ణవి, నువ్వు స్టార్ట్ చేయాలి. నీ చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ వీళ్ళకి ఇచ్చే ఫస్ట్. ఆశ్రిత దగ్గర స్టార్, మంజుష దగ్గర ఎస్, అమృత దగ్గర వి. ఓకే, ఇప్పుడు నీకు ఒక వీల్ చూపిస్తాను జైష్ణవి. లక్కీ వీల్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు నువ్వు వీల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 3 కార్డ్స్ లో ఉన్న లెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ లెటర్స్ ఎక్కడన్నా ఆగితే నీకు ఎన్ని కాయిన్స్ వస్తాయో అన్ని కాయిన్స్ ఆ పర్టికులర్ లెటర్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి. ఓకే, నీకు మేము డైరెక్ట్ గా ఇచ్చేస్తాం. సపోజ్ వి దగ్గర ఆగితే నేను ఒక 100 కాయిన్స్ వస్తే నీకు 100 కాయిన్స్ ఇచ్చేస్తాం. కానీ నువ్వు ఆ వి ఎవరి దగ్గర ఉంది? అమృత దగ్గర ఉంది. తనకి ఆ 100 కాయిన్స్ ఎలా ఇస్తావు? వీళ్ళిద్దరి దగ్గర తీసుకుని ఇవ్వాలి. సో వాళ్ళ స్కోర్ లో నుంచి డిటెక్ట్ చేసి తినకి యాడ్ చేస్తాం. అది నువ్వు చెప్పాలి ఎవరి దగ్గర ఎంతెంత చేయాలి అనేది. ఇది లెటర్స్ దగ్గర ఆగితే ఎవరికి ఇస్తారు? -20 అంటే నీ స్కోర్ లోంచి 20 మైనస్ చేసుకుని నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, ఎనీబడి, పర్టికులర్ పర్సన్ ఏం లేదు. ఓకే, అండ్ అలాగే లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు నువ్వు లాగేసుకోవచ్చు. యాంకర్ చాయిస్ అంటే ఇట్స్ ప్యూర్లీ మై చాయిస్. షూర్. సో ఫస్ట్ జాష్నవి తిప్పేసే వీల్. పిన్ ద వీల్.
లెటర్ వి దగ్గర ఆగింది. ఈ వి వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. కాయిన్స్. నీ స్కోర్ ఇప్పుడు 480. ఆ 40 వి ఎవరి దగ్గర ఉంది? అమృత కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తావు నీ ఇష్టం. మంజుష 20, అర్షిత 20. ఓకే, మంజుష -20, ఆశ్రిత -20. ఆ 40 అమృతకి యాడ్ చేసేయండి. సో ఫస్ట్ పొజిషన్ లో 480 జైష్ణవి, సెకండ్ 430 అమృత, థర్డ్ 410 మంజుష అండ్ 370తో అర్షిత నువ్వు ఫోర్త్ పొజిషన్ లో ఉన్నావు. ఇప్పుడు వీల్ తిప్పే ఛాన్స్ అమృత నీదే. అర్షిత దగ్గర ఎస్, స్టార్ ఏమో జైష్ణవి దగ్గర, వి మంజుష దగ్గర. రెడీ అమృత, తిప్పేదమ్మా వీల్. స్పిన్ ద వీల్. ఓకే, స్టార్ ఎక్కడ? జైష్ణవి. అసలే కుండ నిండుగా ఉంది, మళ్ళీ అందులో వర్షమా? ఓకే, లెట్స్ సీ. చూద్దామా స్టార్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కాయిన్స్. 30 జశ్వి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తావు? స్కోర్ ఎంత? 370. 370 నన్ను లేవా? ఓకే. మంజుష 25, ఆశ్రిత 5. మంజుష -25. ఓకే, -5 ఆశ్రిత. 30 జైష్ణవి. ఇప్పుడు నీ ఛాన్స్ మంజుష, కమ్ ఆన్. ఓకే మంజుష, రెడీయా? ఇందాక నుంచి నీ దగ్గర లాక్కుని లీడింగ్ లో ఉన్న నిన్ను థర్డ్ పొజిషన్ లోకి తెచ్చేశారు. ఇప్పుడు నీ టర్న్, కమ్ ఆన్. స్పిన్ ద వీల్. ఆగింది. ఓకే, చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. ఓ థ్యాంక్ యూ పిన్నమ్మ. పిన్ని కదా, అమ్మ ఎప్పుడైంది అంటే ఆనందంలో పిన్నమ్మ. ఓకే ఫైన్. మంజుష 100 రాగానే నేను ముందు ఆ పిల్ల మొహమే చూసాను, నేను చూడకుండా. ఓకే, 100 కాయిన్స్ నీకు వేసేస్తున్నాము. ఇప్పుడు ఆ 100 అశ్రిత కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తావు? బాగా ఆలోచించుకో. పిన్ని దగ్గర 510. పిన్ని అని నీ ఇమేజ్ డామేజ్ చేశారు. 25 కాయిన్స్ నీ దగ్గర తీసేసుకుంది. నీ ఇష్టం, క్రైమ్ పార్ట్నర్ అని చెప్పి అన్నిట్లో గెలిచేసింది. రీల్ చేసేది అన్ని గెలిచేసింది. పిన్నమ్మ అన్ని డామేజ్ చేసేసింది. నీ స్నాప్ తీసేది నేనేరా, ఎడిటింగ్ చేసేది నేను. కాస్ట్యూమ్స్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదురా. ఏంట్రా పిన్నని డామేజ్ చేసింది. బాగా గుర్తుపెట్టుకో. 25 తీసేసుకున్నారు. నీ ఇష్టం. ఒక 70 to 30 అవుట్. అంతేనా? ఇంకంతే, 50-50 చేయాల్సి వస్తుంది. వద్దులే, పర్లేదా? వద్దులే, చాలా చాలు. ఓకే, 70-30. జైష్ణవి -70 అండ్ -30 అమృత అండ్ ఆ 100 అశ్రిత కేసేయండి.
లక్. థ్యాంక్ యూ సో మచ్. 465 అలా ఎలా? అలానే అలా ఏమీ చేయకుండా ఎలా? సెకండ్ లీడా? మ్యాజిక్. ఇక్కడ 485, అక్కడ 465. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు నువ్వేనమ్మా తిప్పాలి. అమ్మయ్యా. ఓకే చూద్దామా, తిప్పేసే వీల్. స్పిన్ ద వీల్. నావా? నీవే. దాదా నాకు ఇచ్చే అర్షిత నాకు ఇచ్చేవా? ఆడద్దు. ఆగండి థింక్ చేసుకుంటా. ప్లీజ్ నాకు ఇవ్వవా? నా నుంచి 70 వచ్చాయి నీకు. ఇష్టం నీకు నేను 5 తీసా. ఒక్క నిమిషం ఆగు, ముందు నీ దాంట్లో -20 చెయ్యాలుండు. చేసేస్తారా? విధి ఆడిన వింత నాటకంలో అలా నువ్వు బలైపోయావు ఆశ్రిత. ఏం చేస్తాం? -20 రా. నా నుంచే 70 వచ్చే. నా వల్ల నువ్వు లీడ్ అయ్యావు, గుర్తు పెట్టుకో. ఇటు చూడు. ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఎవరికి వేసినా 20 ఆమె గెలిచేది. ఉంచుకో నువ్వే. చెప్పు చెప్పు చెప్పు. వచ్చింది. సో నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను విన్నర్ నేను అనౌన్స్ చేస్తాను. లేదు ఆగండి మీరు. సిబ్లింగ్ సంగతి ఎందుకు ఎలాగో తనేగా విన్నరు. నాకు ఆ 20 ఇస్తే నేను ఆ వస్తా. 20 నాకు సరే వేసేయ్. అక్క నీకు 5 ఇస్తా. అయ్యా పండగ నువ్వు 20 చేసుకోపో. వేయాలిగా. 15 లో కూడా స్ప్లిట్ చేసి. ఓకే జైష్ణవి 5, 15. అమృత 15. కలుసుకుందామని. కలుసుందాం రా. ఎందుకురా ఇంకా ఈక్వల్ రా. 445 445 అది ప్రపంచంగా అలా బ్యాలెన్స్ చేసింది అక్క. ఇక్కడ కూడా సిబ్లింగ్ ని మర్చిపోలే. పిన్నమ్మా గెలిచిందిగా. అంతే గెలిపించారు కరెక్టే. నా జాలిగుండతో గెలిపించా. నిజమే, ఇదైతే కరెక్ట్, గెలిపించారు. అసలు జైష్ణవి 445, అర్షిత 445, అమృత 445 అందరినీ ఈక్వల్ చేసా. అందరూ అలా ప్రపంచకాన్ని బ్యాలెన్స్ చేసి పిన్నమ్మని గెలిపించింది మంజుష. 485 తో స్టార్ వనిత మంజుష, కంగ్రాచులేషన్స్. The #1 mobile retail chain in AP and Telangana. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్సీ. స్టార్ వనితకి బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్, మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. అండ్ సూపర్ డాన్స్. మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. నీకేనా గిఫ్ట్? నాకే ఇవ్వరా? నీకేనా? తీసుకోండి. నీకు ఇవ్వకుండా వాళ్ళకి అసలు ఇచ్చి పంపిస్తాను ఇక్కడ థ్యాంక్ యూ నుంచి. సో మచ్. సూపర్. మొత్తానికి అలా స్టార్ట్ అయింది వాళ్ళ ఎపిసోడ్, ఇలా ఎండ్ అయింది అనమాట. పిన్నమ్మ గారు టైటిల్ కొట్టేశారు, కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ చాలా బాగా డాన్సులు చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్ ఎపిసోడ్ నిజంగా. సో లేడీస్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, బాయ్, నమస్తే.